మినీ మహర్లాల్ అంటారు. అలాంటి వాటి అన్నిటికీ క్లారిటీ ఇచ్చారా నారా లోకేష్ గారు? రాసి పెట్టుకోండి, విడాకులు అనేది ఉండవు, ముగ్గురం కలిసే వెళ్తాం అంటే బాబు గారు అన్నారు, లోకేష్ గారు అన్నారు. మంచిదే కదా, చివరిదాకా అలాగే ఉండాలని కోరుకుందాం. తెలుగుదేశానికి అయితే వాళ్ళని వదులుకుని వెళ్ళడం ఇష్టం లేదు. ఎందుకంటే ఒంటరిగా పోటీ చేసిన ప్రతిసారి దెబ్బతింది కాబట్టి. 14లో కలిసి పోటీ చేసింది, గెలిచింది. 19లో ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయింది. 2004లో కలిసి పోటీ చేసినా ఓడిపోయింది. 2009లో కలిసి పోటీ చేసినా ఓడిపోయింది. అంతకుముందు ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయింది. ఇది ఎన్టీ రామారావు బతికున్నప్పుడు 89లో. కాబట్టి ఒక్కోసారి ఒక్కొక్క లెక్క, దానికి అన్ని అనుభవాలు ఉన్నాయి. ప్రస్తుతానికి కూటమిగా కాకుండా వెళ్తే మైనస్ అనేది తెలుసు కాబట్టి అటు కార్యకర్తల్ని కూడా మీరు కలిసి సమన్వయం చేసుకోండి అని చెప్పి సలహా ఇస్తున్నారు అక్కడ. అంటే ఏంటి సార్, ఆర్థికంగా అవసరమా ఇప్పుడున్న పరిస్థితుల్లో? రాజధాని ఇవన్నీ పూర్తయ్యే వరకు కేంద్ర ప్రభుత్వం లేదంటే భారతీయ జనతా పార్టీని వదలకూడదు అని ఏమన్నా ఆలోచిస్తుందా కూటమి తెలుగుదేశం పార్టీ? అసలు ఎందుకు వదలాలి? వదలకూడదని